అది రామరావణ యుద్ధం జరుగుతోంది. చివరి ఘట్టంలో ఉంది. చివరి ఘట్టంలో రామబాణానికి రావణుడు నేల కొరుగుతున్నాడు. ఆ ఘట్టాన్ని చూసిన, ఆ దృశ్యాన్ని చూసిన రాముడు తన సోదరుడైన లక్ష్మణుడికి పిలిచి ఇలా అంటున్నాడు, సోదర లక్ష్మణ, అక్కడ ఓ మేరునగ ధీరుడు మహనీయుడు నేల కొరుగుతున్నాడు, మట్టి కరవబోతున్నాడు. అపర రాజనీతి ఆయన సొంతం, ఆయన అపర బ్రహ్మ, మేరునగ ధీరుడు, మహావిజ్ఞాని. అటువంటి వ్యక్తి నేల కొరగబోతున్నాడు. ఆయన వద్దన ఉన్న రాజనీతిని నువ్వు తెలుసుకొని రారా నాయన పో అని చెప్పి పంపిస్తాడు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు రావణుడి వద్దకు వెళ్ళి రాజనీతిని బోధించమని అర్థిస్తాడు. అందుకు రావణుడు, నీకేమి రాజనీతి చెప్తాను, దేనికైనా సరిజోడు ఉండాలి కదా, నీ అగ్రజుడు శ్రీరామచంద్రుడినే పంపించు అంటాడు. కానీ ఇంతవరకు వచ్చావు గనుక నీకు ఒక్క 2 మాటలు చెబుతాను చూడు నాయన అని చెప్తాడు. రావణుడు లక్ష్మణుని ఉద్దేశించి ఇలా చెప్తాడు, జాతం బ్రహ్మం కులం అగ్రజో ధనాధిపతహే మత్కుంభకర్ణానుజం పుత్ర సకృజతం స్వయం దశశిరం పూర్ణభుజద్వింశతి రథేచ్చే విజయే దైత్యే కామచరే సముద్రగర్భే పురే నివాసే సర్వం నిష్ఫలం మమహంకారం భవతి మమహంకారం భవతి. జాతం బ్రహ్మం కులం, నేను పుట్టడం బ్రహ్మకులంలో పుట్టాను, నాకంటే గొప్ప కులస్థుడెవ్వడు. అగ్రజో ధనాధిపతే, నా అగ్రజుడు నా అన్న ధనాధిపతి అయిన కుబేరుడు, నాకంటే ధనవంతుడెవ్వడు. మత్కుంభకర్ణానుజం, నా తమ్ముడు కుంభకర్ణుడు ఒక్క ఉదుటిన ముల్లోకాలని మట్టు పెట్టగలడు, అంతటి సైన్యం అంతటి బలగం నా సొంతం. పుత్ర సకృజతం, నా పుత్రుడు శక్రుణ్ణి జయించినవాడు, అనగా ఇంద్రుణ్ణి జయించినవాడు. ఇంద్రజిత్తుడు మేఘనాథుడు నా కొడుకు. స్వయం దశశిరం, అవన్నీ పక్కన పెడితే నా ఒక్కడికి 10 తలల జ్ఞానం. పూర్ణభుజద్వింశతి, 20 భుజాల బలం నా సొంతం. దైత్యే కామచరే, రాక్షసుని గనక నచ్చిన రూపాన్ని పొందగలను. రథేచ్చే విజయే, రథాన్ని అధిరోహించానంటే విజయం సాధించాల్సిందే. సముద్ర గర్భే పురే నివాసే, సముద్ర గర్భం నా నివాసం, మీ రాక సైతం నాకు తెలుసు, అయితే ఏం లాభం, సర్వం నిష్ఫలం, కారణం మమహంకారం భవతి, అహంకారం. కాబట్టి మిత్రులారా, అహంకారాన్ని విడనాడదాం, మంచి మార్గంలో ప్రయాణిద్దాం, అనితర సాధ్యమైన విజయాలను అందుకుందాం. మీ లమ్మత శ్రీనివాసరావు. Thank you for watching. Please subscribe. Winner's Weapon. All the best.